అసలు మనమేలేమంటామంటే ఉన్నది ఎవరు? అసలు ఏమీ లేదు. మనకి జ్ఞానం కలగాలి, మనకు వైరాగ్యం రావాలి ముందు. ఆ జ్ఞానం నిలబెడుతుంది. ముక్తి అంటే ఏంటో, మోక్షం అంటే ఏంటో ఇవన్నీ గుర్తించాల్సిన అవసరం లేదు. నువ్వు నువ్వు నడిచే నడతను బట్టి ముక్తి ఆటోమేటిక్గా ఉంది. మరి ఆత్మనే గుర్తించాలి, ఆత్మజ్ఞానం పొందాలి అని అంటున్నాము. మరి అది తెలియాలి కదా. ఆత్మజ్ఞానం నువ్వు పొందటానికి ఒక వస్తువు అదేమన్నానే, నువ్వు మిగలటమే కావాలి అక్కడ. ఎలా మిగలాలి? నీకు అనుగ్రహం, పరమాత్మ అనుగ్రహం నీ మీద ఉండాలి. ఎందుకంటే నువ్వు పరమాత్మకు తగ్గట్టుగా, బ్రహ్మానికి తగ్గట్టుగా నీ నడత ఉన్నప్పుడే నీకు అక్కడ బ్రహ్మం అందింతారు అక్కడ. మరి నేను నడత సరిగ్గా లేనప్పుడు నువ్వు అమ్మ దగ్గర కూర్చొని అటు ఆలోచన ఇటు చూస్తూ ఉంటే బ్రహ్మజ్ఞానం లేనట్టే కదా అక్కడ. అమ్మకు అన్నీ తెలుసు, అందరూ నడత తెలుసు, ఎందుకంటే తానే కాబట్టి. మరి సద్వస్తువు నీలోనే ఉందని తెలియపరిచారు. మరి దాన్ని నేను ఎలా తెలుసుకోను? మరి నా మార్గం, నా ఆధ్యాత్మిక మార్గంలో నేను నడవాలి. నాకు జిజ్ఞాస ఉండాలి, దృఢ నిశ్చయం కలగాలి, ఒక గట్టి నిర్ణయం నేను తీసుకోవాలి. నా లోపల నేను నిర్ణయం తీసుకోవాలి. గమ్యం ఏంటి అసలు? దీనికి ఆధారం ఏంటి? ఈ గమ్యం ఏంటి? ఈ దేహం, నేను ఈ కర్మలన్నీ వదిలించుకుని మళ్ళీ జన్మలేని స్థితికి వెళ్ళాలంటే దీనికి నేను ఏం చెయ్యాలి? ఎలా నిలబడాలి? అంటే నిశ్చయం పొందాలి. మన లోపల నిశ్చయంగా తీసుకోవాలి, మన బుద్ధి నిర్ణయించుకోవాలి. ఎలా సాగాలి? నేను ఈ పరమాత్మగా మిగలాలంటే నేను ఎలా సాగాలి? నాకు ఆత్మ సాక్షాత్కారం తెలియాలి. ఆత్మ సాక్షాత్కారం నేను పొందాలి అంటే అది శాశ్వతమైన సుఖశాంతి కదా అని మరి ఆ దృఢ నిశ్చయం నేను తీసుకుని సాక్షాత్కారంగా నేను మిగలాలి అంటే మన అందరిలో ఉన్నది, అంతటా ఉన్నది ఒక్కటే అని నేను గ్రహించాలి. అది నిశ్చయాత్మకమైన బుద్ధి వలనే అది లభిస్తుంది. మనం నిశ్చయం తీసుకోవాలి. దేహం నేను కాదమ్మా, నేను పరమాత్మని అయ్యి ఉన్నాను, నాలో ఉంది, అందరిలో ఉంది, అంతటా ఉంది, దీన్ని నేను చూసుకుంటూ ఉండాలి. మరి ఎటువంటి గందరగోళం నాలో కలగకూడదు అంటే నేను నాతో మిగలాలి, నా అనుభూతి నేను మిగలాలి. మరి అదే బ్రహ్మానందం కదా. మరి ఆ బ్రహ్మానందంగా నేను మిగలాలి కదా. ఎలా మిగలాలి అంటే నా దృష్టిని మార్చుకుంటాను. సృష్టిలో నేను దేన్ని మార్చలేను. నా దృష్టిని ఎప్పుడైతే మార్చుకున్నానో నాకు ఏ సమస్య లేదు అసలు. నా బ్రహ్మజ్ఞానం నాకు అనుభవంలోకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు అనుభవంగా నేను మిగులుతాను. కాబట్టి జ్ఞానం అంటే ఏంటి తెలుస్తుంది. అజ్ఞానం అంటే ఏంటి అంటే, ఈ అజ్ఞానం అంటే గందరగోళంగా ఉంది, ఇది అజ్ఞానం. జ్ఞానంగా ఉందంటే అక్కడ సుఖంగా ఉంది, అది జ్ఞానం. మరి ఇంద్రియాల పని నా పని అనుకుంటున్నానే. ఇది ఎవరి పని? ఇంద్రియాలు తన పని తాను చేసుకుంటున్నాయి. మనకు ఎంతవరకు అవసరం ఇంద్రియాలు అంతవరకు ఉపయోగపడుతున్నాయి కదా. మరి అవి మనకు ఉపయోగపడుతుంది, దేహం సహకరిస్తుంది. మన లోపం ఏంటి? ఇంకా మన భావనే మనకు లోపం. బ్రహ్మజ్ఞానంగా మిగల్చుకుంటా చేసేస్తుంది, అదే మన భావన. మరి నాతో నేనే ఉండాలి, నన్ను నేనే చూసుకోవాలి. నాతో నేను ఉండాలి, నన్ను నేను చూసుకోవాలి. ఇదంతా అల్పం కదా. బ్రహ్మజ్ఞానానికంటే విడిగా ఏమీ లేదు కదా. మరి ఆ జ్ఞానంగా నేను మిగలాలి. నా సమస్యలన్నీ కూడా నేను ఎలా పరిష్కరించుకోగలుగుతాను అంటే నేను పరమాత్మగా ఉన్నప్పుడే నేను ఆ పరిష్కారం అంతా అది చూసుకుంటూ ఉంటుంది. దేనికి లొంగమో, దేనికి కృంగమో, దేనికి పొంగిపోం, దేనికి లొంగుతాం? మనం జ్ఞానం తెలిసిన తర్వాత దేనికి లొంగం, దేనికి కృంగం. జ్ఞానం వింటున్నాము, అనుభవంలోకి తెచ్చుకుంటున్నాం దాన్ని. అప్పుడు ఏ సమస్య మనకి అక్కడ మిగలలేదు. ఎవరు మిగులుతున్నారు? మనమే మిగులుతున్నాం. ఇంకక్కడ అంటే మనసు లేని పని చేస్తున్నాం, హాయిగా మిగులుతున్నాం. అన్ని సమస్యలు కూడా ఏమవుతున్నాయి? సమస్యలు ఉన్నాయి, కానీ మనకు సమస్య లేదు. అది మారిపోయిందంటే మారలేదు, నువ్వు మారిపోయావు కాబట్టి ఆ సమస్య నీకు చిన్నదిగా కనిపించింది. పెద్ద భూతద్దంలో పెట్టినట్టు కనిపించట్లేదు, ఏ సమస్య కూడా చిన్నదిగా అయిపోయింది.
అదేమవుతుంది అంటే అదృశ్యమైపోతుంది. ఎలా అదృశ్యమవుతుంది అంటే నీ లోపల లేని మూల అదృశ్యమైపోయింది. అందుకని నీ లోపల ఏమీ లేని మూల ఈ ప్రపంచం అంతా కూడా ఒక కళ కింద, అంటే బతుకుతున్నాము బతకట్లేదు అలాగ అనిపిస్తుంది అంతే. మరి ఏది పట్టుకోవట్లేదు, అందుకని ఇంక వదలాల్సిన పని లేదు. రోజు రోజుకి కూడా ఈ మనసు సన్నగిల్లిపోతుంది కదా. అంటే బ్రహ్మార్పణమైన జీవితం జీవిస్తూ ఉంటే సన్నగిల్లకి ఏం చేస్తుంది, మనకు మార్గం దొరికింది, దారి దొరికేసింది అంతే. ఆ దారిలో నడవకపోతే ఎవ్వరు ఏమీ చేయలేరు. మరి మన లక్షణాలు మార్చుకోకపోతే ఎవరు ఏం చేయగలరు? మన లక్షణాలు బ్రహ్మ లక్షణాలు అలవాటు చేసుకుంటేనే, బ్రహ్మం వింటూని బ్రహ్మం చదువుకుంటూ మనలో మనం జ్ఞానోదయం అవ్వాలి. ఆలోచన రహిత స్థితి రావాలి అంటే నీ ఇంద్రియాల పని నీ పని కాదనాలి, తెలియాలి అక్కడ. ఆలోచన రహితం అవ్వాలి. మరి ఇంద్రియాలు చెబుతావంటే నువ్వు ఎందుకు దాన్ని వెంబడపడుతున్నావు? మరి అంటే ఈ సుఖం ఈ దుఃఖం శాశ్వతం అనుకుంటున్నావు కాబట్టి ఇంద్రియాల సుఖం కావాలనుకుంటున్నావు. ఈ సంకల్పం లేని స్థితికి ఎప్పుడైతే మనం ఎప్పుడు జరుగుతుంది అంటే ఇంద్రియాల పని నా పని కాదు, నేను ఉండటమే నా పని అన్నప్పుడు, ఉన్నప్పుడు అవి ఇంద్రియాలు ఏమీ చెయ్యవు కదా, సొమ్ముసిల్తాయి కదా అప్పుడు. అటువంటి ఆనందస్థితి, ఇటువంటి ఆనందస్థితి ఎక్కడ దొరుకుతుంది మనకి? ఈ అరిషడ్ వర్గాలన్నీ జయించాలి అంటే నా జ్ఞానం సంపాదించుకోవాలి. అరిషడ్ వర్గాలంటే కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అంటారు కదా. అవి అంటే అసలు సమస్య అక్కడే ఉంది మనకి. అసలు సమస్య ఎక్కడుంది? ఇవన్నీ ఒక రూపంగా మనం సమస్యలన్నీ కూడా బయటికి నెట్టేస్తున్నాం. అరిషడ్ వర్గాలన్నిటిని కూడా మనం కాదనుకుని నెట్టేస్తున్నాం. వాటికి లొంగట్లేదు, మనం కృంగిపోవట్లేదు వాటి వలన మనం. ఎందుకంటే జ్ఞానం తెలిసింది కాబట్టి, నేను బ్రహ్మమై ఉన్నానని తెలిసింది కాబట్టి దేనికి లొంగట్లేదు. లోపల మనసు లొంగిపోవట్లేదు, తేలిగ్గా జరుగుతుంది అంతే. అంటే ఉండి లేనట్లుగా జరిగిపోతుంది. ప్రతి పని బ్రహ్మార్పణం చేసేస్తున్నాం. ఈ కర్మలన్నీ నా అది కాదు నేను కాదు జరుగుతుంది, ఇది గతంలో అయిపోయింది, ఇదంతా జరుగుతుంది అనేసి ఈ పాత్ర ఒకటే మనం దీన్ని వదిలించుకోవాలని చూడట్లేదు, బ్రహ్మంగా ఎదగాలని చూసుకుంటున్నాం. అదే వదులుతుంది అని టైం వచ్చినప్పుడు. దేహం మనల్ని ఏమీ చేయట్లేదు. మన మనసు ఈ దేహానికి అన్నీ ఆపాదించేసి ఈ లక్షణాలన్నీ అలవాటు చేసి మళ్ళీ ఇప్పుడు వద్దనుకుంటుంది అంతే. అంటే అలవాటు అది మనసు చేసిందంటే మనం దాన్ని మాట విన్నాం కదా, లొంగాం కదా. మరి ఎవరికి మనం లొంగినా వాళ్ళు లొంగదీసేస్తారు. మరి అంటే లక్షణాలు తెలియక, ఏ లక్షణాలు దైవ లక్షణాలను అలవాటు చేసుకోవాలని మనకు తెలియకపోతే ఈ విధులన్నీ ఎలా జరుగుతాయి? మనసుతో చేస్తా ఉంటే ఎలా జరుగుతున్నాయి? ఈ లక్షణాలన్నీ కూడా కర్మ చేసేసుకుంటున్నాం. మెయిన్ కర్మ పోగు చేసి పని ఎక్స్ట్రా కల్పించుకుంటున్నాం అన్నమాట. మనల్ని మనం గమనించుకోవటం తెలియక ఇవన్నీ కూడా ఎక్స్ట్రా చేసేస్తున్నాం. తగ్గించుకోవట్లేదు, పెంచుకుంటాం అన్నమాట. ఈ విధులన్నిటినీ కూడా మనోనాశనం ఎప్పుడైతే జరిగిందో ఇవి అన్ని విధులు కూడా మనకి ఎలా ఉపయోగపడతాయి? గుణాలు ఏం చెప్తాయి? మనకు అన్నీ ఉపయోగకరంగా నడుచుకుంటాయి. మరి దేన్ని మనం అసహించుకోక్కర్లేదు. మన గుణం సరైనది అయితే మనకు అవతల అలా కనిపిస్తుంది. మరి ఆ గుణాన్ని మనం సవరించుకోవాలి అంటే సవరించలేము. నేను ఏదై ఉన్నానని తెలిసినప్పుడు గుణాలు ఆటోమేటిక్గా బ్రహ్మ గుణాలు అయిపోతాయి. అక్కడ విడిగా కనపడదు కాబట్టి. అలా శక్తివంతంగా మనం శక్తివంతంగా తయారవ్వాలి. ఆ శక్తే నేను అని గ్రహించి బ్రహ్మస్పృహ తప్ప వేరే స్పృహ మనకి అసలు ఉండకూడదు. అన్నీ కూడా మళ్ళీ బ్రహ్మంగా తొయ్యాలి, విడిగా కనపడకూడదు. మరి మనం చేసుకోవటంలో ఉంది అంతా కూడా. మనం చేసుకోవటం, మనం గ్రహించటంలోనే ఉంది ఇదంతా కూడా. మాయం చెయ్యాలి అంటే మన బ్రహ్మస్పృహ ఉంటేనే అక్కడ మాయమైపోతుంది. మాయ లేదు, ఉన్నది బ్రహ్మంగానే తోస్తుంది. బ్రహ్మంగానే ఎలా తోస్తుంది అంటే మనకి ఏమి అనిపించదు కదా, లోపల ఏమీ అనిపించదు కదా, అక్కడ బ్రహ్మమే కదా. ఏమి అనిపించకపోతే అనిపించేనే కదా మనకు డిస్టర్బెన్స్, మనం కల్పించుకున్నది ఈ డిస్టర్బెన్స్ కదా. అలా బ్రహ్మస్పృహే మనకి జీవితంలో జీవుడినికి ఉద్ధరించుకోవాలి అంటే బ్రహ్మస్పృహ తప్ప ఏ స్పృహ లేనప్పుడే జీవుడిని బ్రహ్మం చేయగలుగుతాం.
జీవుడు బ్రహ్మమే అని గ్రహింతాం, విడిగా లేదు, రెండు ఒకటే, రెండు లేవు, ఉన్నది ఒక్కటే అని గుర్తింతాం. అంటే సమస్థితి వచ్చేస్తుంది కదా అక్కడ. రెండు లేవు ఒకటే, ఉన్నది ఒకటే అని సమస్థితి వస్తుందంటే ఏమి అనిపించదు, ఏమి వినిపించినా ఏది రెండో పని ఉండదు, ఇంకంతే. ఉన్నది ఒకటిగా తోస్తుంది, ఇంకా ఉన్నది ఒకటిగానే నిలబడతా ఉంటుంది. సుఖం నా స్వరూపం అని తెలియాలంటే మరి ఎంతమంది మహానుభావులు అందరి వలన కదా ఇవాళ ఇలా ఉన్నాము. ప్రతి ఒక్కళ్ళం అయి ఉన్నాం అంటున్నారే. మరి తత్వంతో జీవించాలంటున్నారు. మరి పాత్ర తెచ్చుకున్నావు, మరి తెచ్చుకున్న దానికి దీనికి న్యాయం చెయ్యాలి కదా. తెచ్చుకుంటే దీన్ని బ్రహ్మంగా నువ్వు మసులుకోవటానికి దీన్ని వాడుకో. వచ్చింది కదా, తెచ్చుకున్నావు కదా, నువ్వు కావాలని తెచ్చుకున్నావు కదా, మరి దీనికోసం వాడుకో. మరి అందరు మహాత్ముల వలన కదా మనకి ఇదంతా తెలియబడింది. మరి ఇదంతా మనకి ఎలా తెలియబడింది? మహాత్ముల కరుణ మన మీద ఉంది, అంతేగాని బ్రహ్మమే అది అంతా. ఈ తత్వం అంతా మనం తత్వం తెలిసాక ఏమీ లేదు, తెలియకముందు అంతా గందరగోళమే కదా. ఇదంతా ఎప్పుడూ ఉన్నదాంతో ఉండటం నాకు తెలియదు, ఎప్పుడు దేవుడే ఉన్నాడని తెలియదు, దేహమే ఉందనుకున్నాం అంతే. మరి ఇప్పుడు ఈ మహాత్ముల వలన, మనకి సద్గురువుల వలన మనకి ఇక్కడ జ్ఞానోదయం అయ్యింది. మనతో మనం ఎలా ఉండాలి, ఎలా మిగలాలి అంతా మనం చూసుకోవటానికి ఇక్కడ మనకి గ్రంథాలు ఇచ్చారు. గ్రంథాలన్నీ ఎన్నో ఇచ్చారు. మరి మనం దాన్ని వినియోగించుకుంటున్నామా అంటే మరి మనం ఎందుకు తీయట్లేదు? మరి గందరగోళం. రోజు సత్సంగానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ వైబ్రేషను, ఆ పవర్ ఉంటుంది కాబట్టి అక్కడ అలా మిగలొచ్చు. మరి ఎప్పుడూ అలా మిగలాలి అంటే మరి మనం గ్రహించాల్సింది ఏంటి? అక్కడ మనసు లేని స్థితి మూల అమ్మ దగ్గర నేను అలా మిగిలిన్నానా? ఇంటికి వచ్చాక నేను ఇలా మిగలలేకపోతున్నాను. ఎందుకు మిగలలేకపోతున్నాను? ఇంటికి వచ్చిన తర్వాత కూడా ప్రతి కదలిక బ్రహ్మమే. అలా మనం బ్రహ్మం చేసుకోవాలి. ఈ ప్రకృతి అంతా మార్పు చెందుతుంది, భగవంతుడు మార్పు చెందట్లేదు అనేసి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఈ మార్పు చెందేది నేను కాదు అని, మార్పు చెందనవాడు ఏదైతే అయి ఉన్నాడో వాడితో నేను మిగలాలి, ఉన్నది వాడే అని గ్రహిస్తూ ఉండాలి. మరి అంటే ఇది మాటలతో చెప్పుకునేది అంటే మనం ఎవరికి వాళ్ళు అనుభవపూర్వకంగా గ్రహించాలి. అమ్మ చెప్పేశారు, అమ్మ అయ్యి ఉన్నారు కాబట్టి అమ్మ చెప్పారు. నేను అవ్వలేదు కదా. నేను అవ్వలేనప్పుడు నేను ఎలా మాట్లాడే తీరు నాకు ఎలా ఉంటుంది? నేను అనుభవించినప్పుడే నా తీరు మారుతుంది. మరి నేను అనుభవించాలి కదా దీన్ని, బ్రహ్మాన్ని. నేను ఎలా అనుభవించాలి బ్రహ్మాన్ని? నాకే కదా తెలియాలి. బ్రహ్మం అనుభవించాలి అంటే ప్రతి దాన్ని బ్రహ్మంగా చూడాలి. నేనేదై ఉన్నానో నా ప్రతి కదలిక బ్రహ్మమే, అందరూ అదే, అంతటా అదే, ప్రపంచంలో ప్రతిదే అదే. కానీ నశించిపోయేది ఎప్పటికీ నశించిపోతుంది. కానీ నేను దాని మీద దృష్టి పెట్టిన వాళ్ళు ఇటువైపుకు తిప్పుకోవాల్సి వచ్చింది కదా. మరి నా మీదే నేను దృష్టి పెట్టుకోవాల్సి వచ్చింది కదా. మరి నా బాల్యంలో నాకు తెలవలేదు, నా యవ్వనంలో నాకు తెలియలేదు, నా వృద్ధాప్యం, నా కౌమార్యంలో నాకు తెలిసింది. మరి నా వృద్ధాప్యంలో నేను అలా మిగులుతాను అంటే దేహానికి దశలు ఉన్నాయి కానీ బ్రహ్మానికి లేవు కదా అని గుర్తించాలి. అక్కడ దేహానికే ఈ దశలు ఉన్నాయి, బ్రహ్మానికి దశలతో పని ఏంటి? ఈ దశలు ఆటోమేటిక్గా జరగాల్సింది ఉంది, జరుగుతుంది అంతే. అదంతా జరగాల్సిన ప్రాసెస్ ఉంది, జరుగుతుంది. నాదేంటి? నేను ఏదై ఉన్నానో నేను దాంతో ఉండటం. నాలో నుంచే ప్రతి కదలిక జరుగుతుంది కాబట్టి ఉన్నదంతా నేనే అయి ఉన్నాను అనేసి మనకు మనమే లోతుకంటే వెళ్ళాలి. మన ఇంట్లో మనకి ఉంటున్నాము, బాగానే ఉంటున్నాము, బయటికి వెళ్తే ఎలా ఉంటున్నాము? అక్కడ కూడా బ్రహ్మంగా నేను తయారవ్వాలి. అలా నేను ఎక్కడికి వెళ్ళు, పెళ్ళిళ్ళకి వెళ్ళు, యాత్రలకు వెళ్ళు, గృహంలో ఉండు, మామూలు విషయంలోకి వెళ్ళు, ఎక్కడైనా నేను బ్రహ్మాన్ని చూసి ఎక్కడైనా నేను బ్రహ్మంగా మిగలాలి. ఇక్కడ మిగిలి అక్కడ మిగలకపోతే నువ్వు ఉన్నట్టు కాదు, నీ జన్మ రాహిత్యం అవ్వదు అనేసి ఏ పెళ్ళిళ్ళు, పేరెంట్ కాలైనా సరే, ఏదైనా సరే నేను బ్రహ్మంగా మిగలాలి. సంఘంలో ఉన్నాను, సంఘాన్ని వద్దంటానికి లేదు. ఈ సంఘంలో నేను బ్రహ్మాన్ని చూసుకోవాలి. కానీ విడిగా నేను చూసినప్పుడు నాకు ఇబ్బంది కలుగుతుంది, ఎందుకంటే మనసు పెడుతున్నాను అక్కడ అంతే. విడిగా చూస్తూ ఉంటే ఏంటి? మనసు పెడుతున్నాను అంతే. మరి విడిగా లేని దాన్ని విడిగా చూస్తుంది ఎవరో? ఇక్కడ మనస్సు.
దాని పని నీ పని నువ్వు చేసుకో, నా పని నేను ఊరికే ఉండటమే నా పని అని మనం దాని మీద తిరగబడితే ఏం చేస్తుంది? అది మన వైపుకి తిరిగి పడి ఉంటుంది. ఎందుకంటే విడిగా లేదు కాబట్టి. విడిగా ఉంటే ఇబ్బంది కలుగుతుంది, విడిగా లేదు కదా. నువ్వెవరివి నేను బ్రహ్మంగా మిగలాలి, నువ్వెవరివి అసలు అని నాకు చెప్పటానికి? లేని దాన్ని ఏమో ఉందంటున్నావు, నువ్వెవరివి? అదంతా ఎప్పటికైనా నశించిపోతుంది, దాని మీద నాకు మోజొద్దు, నేను బ్రహ్మాన్ని, అది కూడా బ్రహ్మమే, అంతా అదే అనేసి మనం దానికి నిలకడ నేర్పుకోవాలి. నిలకడగా ఉండమ్మా, నువ్వే అదే నేను అదయ్యే ఉన్నాను కదా, నీది పట్టించుకొని నేను పట్టించుకుని కొలిది నువ్వు వాటి లాగేస్తున్నావు. నేను లాగబడను, నేను నువ్వు ఒక్కటే, నాలోకి రా, ఎప్పటికైనా వస్తావు నువ్వు అని అలాగ మనకి శుద్ధి జరగాలి. శుద్ధి జరుపుకోవాలి మనం. ఎవరు మనకి ఇవ్వరు, ఎవరు గ్రంథాలు ఇచ్చారు కదా, మన సద్గురువు మనకు చెబుతున్నారు కదా, అంతా నేనే అనేసి. అంతా నేనే, ఉన్నది నేనే, సర్వం నేనే, సకలం నేనే, అండపిండ బ్రహ్మాండం అంతటా నేనే అంటున్నారు కదా. నేను లేని చోటు ఎక్కడా లేదంటున్నారు కదా. మరి దాన్ని మనం గ్రహించకపోతే ఎప్పుడు గ్రహిస్తాము? మన వయసు అయిపోతుంది, దేహానికి వయసు అయిపోతుంది, తర్వాత మనసు కథలు వచ్చి చెప్పలేము. మరి అంటే వయసుని బట్టి రోగాలు వస్తే మనసు కదులుతుంది. ఆ రోగం లేని స్థితికి మనం ఎదగాలి. నాకు రోగం లేదు, మనకు మనసుకు రోగం తెచ్చుకోకూడదు. బ్రహ్మంగా మిగిలితే ఏ రోగము లేదు అసలు. ఏది మానక్కర్లేదన్నారు, అన్నిటిలోని ఉండమన్నారు, కానీ నీలో ఏది లేకుండా చేసుకోమంటున్నారు. అవును కదా. మనలో ఏమీ లేకుండా ఉండాలి అంటే మనం అన్నిటిలోనే ఉన్నా ఏమీ లేకుండా ఉండాలి. ఏమీ లేకుండా ఉండాలి అంటే అక్కడ నీ కదలికలు ఎలా ఉన్నాయో నువ్వు గమనించుకో. నువ్వు బ్రహ్మార్పణమైన జీవితాన్ని అనుభవించినప్పుడు నీకు ఏ కదలికైనా బ్రహ్మంగానే తోస్తుంది, విడిగా కనిపించదు. మరి దీనికోసమా నేను ఇన్ని పాటలు పడుతున్నాను అంటే నా కోసమే. నేను నాకంటా విడిగా లేని దాన్ని విడిగా చూశాను కాబట్టి నా కోసం నేను మిగలాలి. ఉన్నదే నేను, నేను తప్ప రెండోది లేదు అసలు అని. మన ఇంట్లో మనం ఎలా ఉంటున్నాము, ఏ దశలైనా ఎలా ఉంటున్నాము, ఏ అవస్థలైనా ఎలా ఉంటున్నాము అంటే ఉన్నది బ్రహ్మం తప్ప రెండోది లేదనేసి ఒక తపస్సే జరగాలి మన లోపల. తపస్సు జరగాలి, ఒక యజ్ఞం జరగాలి మన లోపల. అప్పుడే మనం నిలకడ పొందుతాం. ఊరికే వినేసి ఊరికే వెళ్ళిపోయి నేను బాగానే ఉన్నాను అనుకుంటే సరిపోవట్లేదు కదా. ఆ యజ్ఞం జరగాలి లోపల. బ్రహ్మయజ్ఞం ఇది. ద్రవ్యయజ్ఞం, స్తపోయజ్ఞం, బ్రహ్మయజ్ఞం, తపస్సు. ఏది మననం చేస్తున్నామో అది జరుగుతుందని గుర్తించుకున్నప్పుడు ఇదంతా కూడా బ్రహ్మయజ్ఞం జరిగినప్పుడు అదే తపస్సు అవుతుంది. ఆ తపన ఎక్కువ ఉంటుంది కదా. నేను ఏమైనా సరే బ్రహ్మంగా మిగలాలి, ఇవన్నీ నాకు అడ్డం వచ్చేస్తున్నాయి, మిగలాలి అని అనుకుంటున్నాను. ఆ అడ్డం వచ్చింది ఎక్కడ? అసలు అక్కడే ఆగిపోవచ్చు. అడ్డం నీకు ఏమీ లేదు, అక్కడే ఆగిపోవచ్చు. అలాగా ఏది అడ్డం రాని నీకు సంబంధించింది కాదది. నువ్వు బ్రహ్మానివి, నిలబట్టమే. ఏది అడ్డం వచ్చింది నీకు? నువ్వే అడ్డం కలగజేసుకుంటున్నావు కాబట్టి నీకు అడ్డం అయిపోయింది. అది ఏది అడ్డం లేదు. ఆ క్షణానికి ఆ క్షణం మిగలొచ్చు. మిగలటమే బ్రహ్మం కదా. అలా మిగలటమే బ్రహ్మం. తానై ఉన్నదాన్ని తానుగానే చూడాలి, లేనిదాన్ని లేనిగా చూడాలి, ఉన్నదాన్ని ఉన్నట్టు చూడాలి. ప్రతీదీ లేనిది ఏముందమ్మా సృష్టిలో? ప్రతీదీ తానే. సూది మనకు సందు లేకుండా ఉందంటున్నారు కదా. మరి ఎక్కడ నువ్వు సాటుమాటు వ్యవహారం ఎక్కడ చేస్తావు? అది లేని చోటు లేదు కదా. ఎక్కడ నువ్వు చేస్తావు? అదేదో ఉన్నదంతా బ్రహ్మంగా చూసుకుంటావంటే నీకు ఏ చోటైనా బ్రహ్మమే అయి ఉంటుంది. అక్కడ తప్పు చెయ్యం కదా. ఏ చోటైనా బ్రహ్మం అన్నప్పుడు అక్కడ తప్పు జరగదు. అంటే భావనను శుద్ధం చేసుకుంటాం అన్నమాట. మన భావన అహర్నిశలు ఉన్నదదే, రెండోది లేదు, అంతే. అంటే అంతే కదా అని ఈజీగా కాదు కదా ఇది. జరగాలి. మనకి ప్రతిదీ కూడా తానుగా జరగాలి. అది జరిగినప్పుడే అలా మిగులుతాం. మిగలగా బ్రహ్మార్పణం అన్నమాట. ఇంక ప్రతిదీ బ్రహ్మార్పణం, అంతే. ఇలాంటి స్థితిని మనం అనుభవించలేకుండా
మిగలకుండా ఉంటే మన జన్మ ఎంత వేస్ట్ అవుతుందో మనకి ఏమీ తెలియట్లేదు. ఎంత కష్టపడితే వచ్చిందో ఈ దేహం మనకే. ఎంతో కష్టపడ్డాము ఈ దేహం తెచ్చుకోవటానికి. మరి అలాంటిది మనం ఈ టైంని వేస్ట్ చేద్దామా? ప్రతి టైము బ్రహ్మంగా మిగలొద్దు మరి. మిగలాలి మిగలాలి మిగలాలి, ఉండాలి ఉండాలి, ఉందంతే. ఉన్నదాంతో ఉంది 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 ఉండటమే. ఉంది ఉండటం, లేనిది లేదు, ఉన్నది ఉంది, ఎప్పుడు ఉంది, ఎప్పుడు ఉంది. ఇదంతా కూడా అలా బ్రహ్మార్పణంగా మనం మిగలాలమ్మా. బ్రహ్మార్పణం. మనకు బ్రహ్మంలో ఉన్నాము, మరి బ్రహ్మం దగ్గర ఉన్నాము, బ్రహ్మంలోనే ఉన్నాము. మరి వీళ్ళ పేరేంటి, వీళ్ళ ఊరేంటి, వీళ్ళ నడత ఏంటి మనం ఏమన్నా పట్టించుకుంటున్నామా? ఎందుకు? సాక్షాత్ బ్రహ్మం దగ్గర మనకు బ్రహ్మమే ఉంటుంది. విడిగా ఆలోచన రాదు అసలు. అని ఎవరిని ఉద్దేశించి కానీ, రమ్మని కానీ, వద్దని కానీ ఏమీ ఉండదు. మనం ఏమి ప్రయత్నం ఉండదు. ఏ ప్రయత్నం ఉండదు. ఎందుకంటే చూసుకునేవాడు తాను. ఆ ఆనందాన్ని మనం అక్కడికి వెళ్ళాము అంతే. శరీరం అక్కడికి వెళ్ళింది. మరి మన మనసు ఎలా ఉంది? బ్రహ్మార్పణంగా ఉంది. మరి ఇతరులు ఎవరున్నారు అక్కడ? మనకి ఇతరులు లేరు. అందరూ బ్రహ్మస్వరూపంగా మనం చూడట్లేదు అక్కడ. అందరినీ కూడా వీళ్ళని విడిగా వాళ్ళని విడిగా అంటున్నామా? అనుభవిస్తున్నాం కదా. అక్కడ మనం అమ్మ దగ్గరికి వెళ్ళాక ఇంకా అదేమీ ఉండదు కదా. నువ్వు వేరు, నేను వేరు, వాళ్ళు వేరు, వీళ్ళు వేరు. ఇంకా బయటకు వచ్చాక కూడా కదులుతుందేమో కానీ అక్కడ అస్సలు కదలదు. మరి ఇక్కడ బయటకు వచ్చాక మనం ఎలా చూడాలి అంటే అక్కడ ఎందుకు అలా ఉంది అంటే మనసు లేని స్థితి. ఇక్కడ ఎందుకు మనసు కదిలిందంటే నువ్వు కల్పించుకున్నావు అని గుర్తుంచుకొని ఇది నేను కాదు కదా అనేసి అలా నిలబడిపోవటం. అక్కడ ఇక్కడ ఎక్కడైనా అలాగే ఉండాలి కదా. నేను అలాగా ఆత్మానందాన్ని అనుభవించాలి కానీ అంటే ఆత్మకు భేదం లేదు. మరి నాకు ఎందుకు ఈ భేదం కలుగుతుంది అంటే నేను ఈ పని పెట్టుకుంటున్నాను కాబట్టి భేదం ఉంది. ఆత్మకి ఏమన్నా భేదం ఉందా? మరి సమస్థితి, ఎప్పుడూ కూడా సమస్థితి, ఆత్మానందం, సర్వవ్యాపకంగా ఉన్నాడు ఎప్పుడూ కూడా పరమాత్మ. మన ఇంతకంటే అదృష్టం ఇంకేమీ లేదు కదా. ఇదే అదృష్టం. బ్రహ్మంగా నిలబడటమే అదృష్టం, నిర్మలంగా ఉండటమే అదృష్టం, విశ్రాంతిగా ఉండటమే అదృష్టం. ఆత్మశాంతి అన్నమాట ఇది. నిర్మలంగా ఉంటుంది ఆత్మశాంతి అంటే. నిర్మలంగా, నిశ్చితంగా, అంటే అన్నీ చేస్తూ ఏమీ చేయని వాని వల్ల నిలబడతాం. అన్నీ చేస్తాం అంటే ఇంకా ఏ సోది ఉండదు. ఒక బ్రహ్మం తప్పించి ఏ సోది మనకు నిలబడదు. ఎందుకంటే ఇష్టపడదు అన్నమాట దేని మీద. ఎందుకంటే అక్కడ మనకి విధానం, ఆ విధానం అంతా ఎలా ఉంటుంది? మనకి గందరగోళం కింద చిరాగ్గా ఉంటుంది. ఇది అనుభవిస్తున్నాం కదా. అందుకు అదే బాబు ఎందుకు వచ్చింది సదా ఈ మామూలు విషయం, ఈ విషయాలు అంటే ఎంతవరకు అక్కడ అవసరం అంతవరకు వింటుంది. అది కూడా బ్రహ్మార్పణంగా వింటుంది కానీ విడిగా విందో. మనసు పెట్టి వినటం ఉండదు అక్కడ. అయ్యో సర్వ ప్రపంచం కూడా బ్రహ్మమే కదా, విడిగా లేదు కదా అని మన గమ్యం బ్రహ్మం కదా. మరి మనం ఏది అంటించుకోని స్థితి మనకు అక్కడ ఉండదు. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి ఎప్పటికైనా వెళ్ళాలి కదా. వెళ్ళాలి అంటే పరమాత్మగా మిగిలితేనే మనకి, ఎక్కడికి మిగిలితేనే అక్కడ మనం వెళ్ళటానికి, మనకి బ్రహ్మంగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. పరమాత్మగా మిగిలినప్పుడు మనకి మళ్ళీ జన్మ మనకు వచ్చేస్తుంది. శుద్ధంగా వచ్చాము పరమాత్మ నుండి, మరి శుద్ధంగానే వెళ్ళాలి కదా. ఇవన్నీ అంటించుకుని వెళ్ళటం కాదు కదా. అంటించుకుంటే అక్కడ స్థానం లేదు. ఏది అంటించుకొని పని లేదు మనకు అసలు. మన కర్తవ్యం ఏంటో మనకు తెలిసింది. ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలి అని తెలిసింది కదా. మరి వెళ్ళాము, సంపాదించుకున్నాం. ఆత్మజ్ఞానం అంటే నువ్వు బ్రహ్మంగా నిలబడాలి, దేహం నువ్వు కాదని చెప్పారు. అక్కడ నిలబడటం చూసుకుంటున్నాము, మన లోపల పని చూసుకుంటున్నాము. లోపల పని భావన కూడా ఏమీ లేకుండా విశ్రాంతి పొందుతున్నాం. బ్రహ్మస్వరూపంగా అక్కడ మిగులుతున్నాము. మిగలగా 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 నువ్వే అది, అదే నువ్వు, విడిగా ఏమీ లేదు. అమ్మ చెప్పిన ఇదంతా కూడా ఈ ఖాళీ చైతన్యమే ఉంది. ఇది ఎప్పుడూ ఉంటుందని తెలిసింది. కొంతసేపు ఉండి కొంతసేపు లేకుండా లేదు.
అనేకత్వంలోంచి ఏకత్వం మరి ఈ భావన పుట్టుకొస్తుంది, మళ్ళీ ఏకత్వంగా అవుతుంది. సర్వము సకలము అండ పిండ బ్రహ్మాండం అంతా ఉన్నాను అంటున్నారు కదా. మరి అంతటా ఉన్నది తానే అయినప్పుడు విడిగా ఎక్కడుంది? మనకి విడిగా లేదు కదా. ఈ మనసును కాదు, బుద్ధిను కాదు, ఈ మాయా విషయాలు గొడవ నీకెందుకని వదిలేసాం. శ్రమ లేదు, భ్రమ లేదు, భ్రాంతి లేదు. సాక్షిగా అలా చూస్తున్నాం, యథార్థాన్ని యథార్థంగా ఉంచుకుంటున్నాం, ఏమీ కదుపుకోకుండా ఉంచుకుంటున్నాం. ఏ శాస్త్రమైనా సరే ఒకటే బ్రహ్మం, విడిగా లేదు. మరి బ్రహ్మజ్ఞానం అందరికీ సాధ్యమే అనేసి మన బ్రహ్మమ్మ అందరి కోసమనే నేను వచ్చిన పని అదే. అందరినీ బ్రహ్మంగా తయారు చేయటం కోసం వచ్చాను, తెలియపరచడం కోసం వచ్చాను. మీరు అలాగ మిగలండి, మీరు అలా మిగిలితేనే నదులన్నీ సముద్రంలో ఎలా కలుస్తాయో అలా మీరందరూ కూడా బ్రహ్మంతో ఏకమవ్వాలి, బ్రహ్మం అవ్వాలి, బ్రహ్మంగా మిగలాలి. సత్సంగానికి నా దగ్గరికి వచ్చారంటే మీరు అయిపోవాలి. అందరినీ బ్రహ్మంగా అలా చూస్తున్నాం కదా, ఈ అనంతతత్వంగా మనం అందరిలోనే సర్వవ్యాపకంగా ఉన్నాం కదా. మరి విడిగా ఏముంది? అలా ఖాళీలోంచి ఖాళీగా అలా మిగిలిండర్రా. మరి నదులన్నీ సముద్రంలో కలిసినట్టు ఎప్పటికైనా బ్రహ్మంలో మీరు కలవాలి, మీరు ఆత్మనిష్టగా ఉండాలి. ఇంద్రియం, మనస్సు, బుద్ధులు ఇవన్నీ కూడా, ఈ చిత్తం ఇవన్నీ కూడా బ్రహ్మార్పణం చేసేసుకోండి, విషయరాహిత్యం అవ్వాలి. ప్రతి కదలిక బ్రహ్మమే కదా. సత్సంగులందరూ కూడా మూలంలోంచి వచ్చారు, మూలంగా మిగలాలి. మనకి ఏదీ లోటు లేదు కదా, తిండి బట్ట అన్నీ ఉన్నాయి. మరి ఎందుకు బ్రహ్మంగా ఉండలేకపోతున్నాం అంటే మన విధానం తెలియక. మన ఏదో గ్రంథం తీసుకోండి మీరు, బ్రహ్మం ఏ గ్రంథం తీసినా ఉన్నది ఒకటే అని మనకు తెలియబడుతుంది. ఆ గ్రంథంలో ప్రతి క్షణము కూడా బ్రహ్మమే ఉంది, ప్రతి పాయింటు కూడా, ప్రతి అక్షరము కూడా బ్రహ్మమే అయి ఉంది. మరి మీ టైంని వేస్ట్ చేసుకోకుండా జన్మ రాహిత్యం చేసుకోండి, అలా బ్రహ్మంగా మిగులండి. శ్రద్ధ పెట్టుకోండి దీని మీద, బ్రహ్మం మీదే విశ్వాసం పెట్టుకోండి, దృఢ నిష్ట పెట్టుకోండి. నిష్ట కుదరాలి మనకి, ఆ నిష్ట కుదరాలి. నేను బ్రహ్మంగా నేను ఉండాలి కదా అనే నిష్ట ఉండాలి మనకి. ఆ నిష్టే మనకు అలాగా యథార్థం, ఏది యథార్థమో గ్రహించింది. నిష్ట లేకపోతే గ్రహించదు. మానవ జన్మ వచ్చినందుకు కొంచెం బ్రహ్మంగా మిగలాలి అంటే మరి ఓర్పు సహనం ఉండాలి, ఓర్పు సహనం తృప్తి ఉండాలి. ఇక్కడ ఈ బాహ్యంలో ఏదో కావాలని కోరుకుంటున్నామే, మరి బ్రహ్మంగా మిగలాలని ఎందుకు కోరుకోవట్లేదు మనం? అయ్యి ఉన్నదాన్ని అయ్యి ఉన్నట్టుగా ఉండలేకపోతున్నాం. మరి మార్పు జరుగుతూ ఉంటే ఈ మార్పుని మనం ఎందుకు గమనించున్నాం? మార్పు లేని వాడు బ్రహ్మం కదా, మరి దాన్ని ఎందుకు గమనించలేకపోతున్నాను నేను అంటే, నేను మనసు పని చేస్తున్నాను అక్కడ కాబట్టి నేను గమనించలేకపోతున్నాను. ఆ మనసు బ్రహ్మార్పణం చేసేసి బ్రహ్మం జరుగుతావంటే నేను విశ్రాంతి అక్కడ పొందుతాను, అక్కడ తృప్తిగా నేను జీవించగలుగుతాను. ఇప్పుడు మనం ఈ తృప్తి మనకి ఎలా వచ్చింది? నేను బ్రహ్మం అయ్యున్నానన్నమానే కదా ఈ తృప్తి మనకు వచ్చింది. అంటే దాన్ని అదే సవరించుకుంది. మనం అసలు సవరించడానికి మనం లేం కదా, దాన్ని అదే ఆత్మని ఆత్మే ఉద్ధరించుకుంటుంది. ఉద్ధరించుకోగా అసలు విషయం బయటపడిపోతుంది. రెండో వస్తువు లేదు కదా అక్కడ. చూడటానికి రెండో వస్తువు లేదు, వినటానికి రెండో వస్తువు లేదు, మాట్లాడటానికి రెండో వస్తువు లేదు. మరి అమ్మేమో ప్రతిదీ బ్రహ్మమే అంటున్నారు, మరి రెండో వస్తువు లేదంటున్నారు. నువ్వు రెండో వస్తువుగా ఎందుకు చూడాలి? తేలిగ్గా చూసేయటమే, తేలిగ్గా చేసేయటమే ప్రతిదీని. ఇలా ఆఖరి శ్వాస వరకు ఆనందంగా అనుభవించేయటమే, మనం ఆనంద స్వరూపులుగానే మిగలటమే ప్రతి క్షణం కూడాని. ఇటువంటి బ్రహ్మార్పణమైన జీవితాన్ని మనం అస్సలు వేస్ట్ చేసుకోకుండా ఈ క్షణం ఆత్మజ్ఞానం అదృష్టం అని, అదృష్టమే అదృష్టం, మన మామూలు అదృష్టం కాదు ఇది అసలు అని మనకు కూడా తెలియటలేదు. అసలు ఈ అదృష్టాన్ని కూడా అనుకోవటానికి కూడా మనకు తెలియట్లేదు అసలు. జ్ఞాని అని ఎలా చెప్పుకోవట్లేదు? తను ఆచరించే ధర్మం ఏంటి? తనకు తానుగా ఉండటం ఉంటున్నారు. ఎక్కడైనా తనకు తానుగా ఉంటున్నారు, బంధం లేదు. సర్వకర్మలో కూడా బ్రహ్మమే,
విడిగా లేదు. మరి ప్రపంచం అని అంటున్నాము మనం. వైరాగ్యం వద్దా? ప్రపంచంలో ఏది కావాలి నీకు? ఆనందం ఒక్కటి ఉంటే అన్నీ ఉన్నట్టే కదా ఈ ప్రపంచంలోని. అన్ని కోరికలు అవే తీరుతాయి నీకు ఒక్క ఆనందం ఉంటే. అంటే అక్కడ కోరిక ఉండదు, ఇంకా ఆనందం దొరికాక ఇంకా కోరిక ఏముంటుంది? ఇంకా ఆనందం కోసమే మనం ఆనందంగా మిగలటం కోసమే. ఆనందం బ్రహ్మ అంటున్నారు. ఆనందం విడిగా లేదు, బ్రహ్మమే ఆనందం. విడిగా లేని దాన్ని విడిగా ఉందని చెప్పుకుంటున్నాం అంతే. అలాంటి బ్రహ్మార్పణమైన జీవితాన్ని జీవించండి, ఆత్మతత్వంతో మిగలండి, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి అని, బ్రహ్మార్పణమైన జీవితం గడపండి అని చెబుతున్నారు.